కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమిళనాడు మధురై కేసు తరహాలో సాయికృష్ణ తల్లికి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు అంబటి రాంబాబు. కేసును మసిపూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని, వైసీపీ బాధితులకు అండగా ఉంటుందని అన్నారు. సిఐ కాపే బాధితుడు కాపే కొట్టే కేసు ఇద్దరు కాపులేనంట. వాళ్ళు చంపుకున్నారు, వదిలేయమంటావా? ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాల. మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్ గా కూడా దీన్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, చాలా మంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, సరే అన్ని కూడా ఆడి జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే ఇది ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇప్పుడు జరగనటువంటి సంఘటన. దీన్ని ఇలాగే భూస్థాపితం చేస్తే చాలా ప్రమాదం సమాజానికి. దీన్ని వెలుగులోకి రావాలి. తమిళనాడులో మదురై కోర్టులో ఏ విధంగా తీర్పిచ్చారో దీనిలో వాస్తవంగా పాల్గొన్న అందరికీ కూడా ఉరిశిక్షలు పడేంత వరకు కూడా సమాజం తరపున మనం పోరాడవలసినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు రెడ్డి గారు వెళ్లి పలకరించారు. అమ్మా, నీకు జరిగిన అన్యాయం, నీ వెనుక మేము ఉంటాం అని చెప్పారు. ఇప్పుడు ఇది 18వ తారీఖున సాయంత్రం ఆ రాత్రి పిలిపించుకుని విజయలక్ష్మి గారి దగ్గర కంప్లైంట్ తీసుకుని అప్పుడు రిజిస్టర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పలకరించకపోతే కేసు కూడా రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు. అంతకుముందు హెబియస్ కార్పస్ ఆ తల్లి గారు వేసింది. దానికి ఏం చెప్పారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. వెతుకుతున్నామండి. ఎవరు చెప్పింది? పోలీసులే. వెతుకుతున్నామండి, టీములు వేశామండి. అప్పటికే చచ్చిపోయాడు, అప్పటికే బూడిదైపోయాడు. మే 15వ తారీఖున చెప్తున్నారు, జూన్ 15 అనుకుంటా, వెతుకుతున్నామండి అని. మేము అప్పుడే చెప్పాం. నేను మొత్తం ఎంక్వైరీ చేశా. వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లితో మాట్లాడా, వాళ్ళ మేనమావులతో మాట్లాడా. ఉన్న సమాచారం మేరకు నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజునే చెప్పా, చంపేశారు, బూడిద చేశారు, దొరకదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి పలకరించిన తర్వాత యాక్షన్లోకి వచ్చారు.